నిష్ఠ 72 కోట్ల మైలు ఉద్ధరించి మైలారి లింగాన్ని కొప్పువడగట్టే కొప్పుల కొమరయ్య నిన్ను కోరి సమరిచి శరణు శరణు మాయంబారాణి శంభాళీ రాణి గంగా శంభాళీ రాణి శరణు చూడు మము గన్నా తల్లి గంగారామమ్మ మా మరణాచిని కొమ్మ మూడు గంగోలా తీరే ముచ్చాలారైకే గంగా ముచ్చాలారైకే ముందు మా గొల్ల కురుమల మూలా దీవమ్మ గంగా బాలా దీవమ్మ అమ్మ గంగ వచ్చి కూసున్నది గద్దె మీదవురా అమ్మ గద్దె మీదవురా పుణ్యాత్ముడు ఘాటమయ్యా పూజిచ్చినాడా గంగను లగ్గమాడినాడా కార్తీక నేల వంక గంగాని కొప్పే అమ్మ గంగాని కొప్పు శివుని జేడల్లా నీవు శిరమై ఉన్నావా గంగా కాపురం ఉన్నావా ఏ గంగా గంగా నీకు శరణు శరణు గడియాగమమ్మా యుగము త్రేతాయుగము ద్వాపార యుగము కల్లది కలియుగమైన కల్ల కలియుగంలో పడగనకనేవి ఎంతటి పండితుడైనా ఎంతటి పామరుడైనా గంగ ప్రార్థన ముందంటారమ్మా గంగనెందుకు తెలవాలి గంగతోటి ప్రజలకు ఏం అవసరం ఉన్నదైనా గంగా కరుణిస్తేనే ఋతుగా వర్షాలు పడుతున్నాయి ఋతుగా వర్షాలు పడుతున్నాయి అనుగా పంటలు పండుతున్నాయమ్మా గంగా కరుణించకపోయినా ఋతుగా వర్షాలు పడకపోయినా అనుగా పంటలు పండకపోయినా ప్రజల కష్టం తీర్చే వాళ్ళు ఎవరు లేరు అందుకొరకు తాగేది గంగ తలకు పోసుకునేది గంగ కుండల పోసేది గంగ కూరట్ల పోసేది గంగ సకల శాండాలు వాపే సత్యవీర గంగా గంగను తలవాలే గద్దె పైన నిలుపాలే విఘ్నేశం తలవాలే ఈ చోట నిలుపాలే అలనాటి దేవతల కష్ట సుఖాలు ఇలనాటి మానవులకు కథ జాత్రమై చెప్పుకోబడుతున్నదే రామ 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 రామన్న రాఘవ రామ రఘురామ వీడికోగ దగ్గర ఏమి గల్లదమ్మా చుట్టుమెట్టు ప్రాతాల గంగా నట్టనమ్మ శీలమైన శ్రీశైల పర్వతము శ్రీశైల పర్వతం వేరే వాడు ఒంటిగాడు దేవుడు వలన నీ ముఖ్యము మల్లయ్యా దేవదేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా చిన్నవాడు దేవుడేవిగా రాజు మల్లయ్యా శివనీలా శంభుడు రాజు మల్లయ్యా అగ్ని వేదం అమృత వేదం నీల వేదం పాల వేదం 4 వేదాల గల్లవాడు నవకోటి నారాయణమూర్తి మల్లయ్యా దేవదేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా మల్లికార్జున స్వామి ఒకవేళ కనుకనేమి రాజ్యమేలుతున్నాడు దేశమేలుతున్నాడైనా దాన కంకణం కట్టిండు దేవరాజు మల్లయ్య అన్నం ఉన్న వాళ్ళకి అంతే దానం అన్నం లేని వారికి అంతే దానం గోదానం భూదానం సువర్ణ దానం అశ్వదానం పెడతా ఉన్నాడే మల్లికార్జున స్వామి 7 ఎండిగవ్వలు 7 అటువంటి కనుకనే పౌడి గవ్వలు పట్టిండు ఎండిగవ్వ దూరము పారిగవ్వ పంచమాడుతున్నాడు మల్లయ్య ఈ విధంగా దానం పెడతా ఉండంగా మల్లయ్య పెట్టే దానం పుణ్యముగా మారినాదమ్మా వీడికి ఒక దగ్గర ఒలపడ వైకుంఠము దాపడ బ్రహ్మాండం నట్టనడమ ఎండికొండ కైలాసం అందు ఏకాశీలాద్రి అందున గంగమ్మ శిఖరం ఉంది గౌరీదేవి సంకనున్నది 60 పుట్ట త్రిశూలం పట్టుకొని మైసాక్షి మండపములో కూర్చున్నాడు దేవాజంగమయ్యా
డల్లువానై కొడుతున్నదమ్మా ఎండికొండ కైలాసం తొప్పున దోగుతున్నదమ్మా లోపడున్న దేవతంగమయ్య కన్ను తెరిచిండు ఉత్తరం కొండల మునుగు లేదు దక్షిణం కొండల మెరుపు లేవు అంటకొండల్లా బాల మెరుపు లేకపాయరా షాటను తెప్పగాలేదు జగమెల్ల గుడువ లేదు అటువంటి కనుకనేమి ఇది ఎవరు కన్నీరుగా వస్తున్నంటడే ఒకవేళ అన్నమున్న కన్నీరా అన్నం లేరు కన్నీరా ఇటు కొట్టురాలా పుట్టు కొట్టురాలా గోద కన్నీరా కొట్టు కన్నీరా పాలనీల పాలన చేస్తారన్నాడు దంగమయ్యా ఎండికొండ మారువాడు హర్షోదు లోపల అందరం పెట్టబట్టరా హర్షోద్రంజనం పెట్టినప్పుడు కనుకనే వీడికోక దగ్గర చుట్టుపెట్టు ప్రాతాల గంగా నటనుమాశీలమైన శ్రీశైల వృతము నా కొడుకు ఒంటిగాడు దేవుడు వల్ల రాని ముఖ్యము ఒకవేళ కనుకనే దాన కంకణం కట్టుకొని దానం పెడుతున్నాడమ్మా పెళ్లి కాని పోయేవాడు లగ్గం లేని వండివాడు ఒకవేళ కనుకనే 7 ఎండిగవలు 7 పౌడిగవలు పట్టి పచ్చీసలు ఆడుతుండు మల్లయ్యా సత్యం మా పురుషులు ఆడేటి ఆటలు వంటిగాడు ఆడుతున్నాడు మల్లయ్య ఓడింది ఏమెరక గెలిచింది ఏమెరకనమ్మా మల్లయ్య కనుకనేమి పెట్టేది దానము ఒకవేళ కనుకనేమి పెంటగట్టల పాలవుతున్నదా మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమలు పుట్టిస్తానంటాడే దేవదంగమయ్య కనుకనేమి ఛాతి మీద చేయి పెట్టి ఉసిరికాయంత మన్ను ఉండదీసిండురా దేవరాజు మల్లయ్యను ఒకవేళ కనుకనే పెళ్లి మీద ప్రేమలు పుట్టియాలని రెండు ఒకవేళ కండవేరి పక్షులు పుట్టించిండు అమ్మ పక్షులు అరసీలమైన శ్రీశైల పర్వతం పోవాలి మల్లయ్యను ఎత్తేసి దించేసి మాటలు అనాలనమ్మా పెళ్లి మీద ప్రేమలు లగ్నం మీద బుద్ధులు పుట్టించి ఒకవేళ ఎండికొండ కైలాసము ఎల్లిరమ్మని చెప్పిండు చక్కని పక్షులు కనుకనే పర్వతాల పండకొచ్చినాయే ఓరి ఓరి మల్లయ్య ఒంటిగా అడవు నీకు అటువంటి కనుకనేమి అశాన కంకణం లేదు నొష్ట పాసింగం లేదురా నువ్వు పెట్టిన దానం అంతా పెంటగట్టల పాలైంది నువ్వు దానం పెడితే పెట్టిన వాళ్ళకు అటువంటి కనుకనేమి మోక్షం లేదు పట్టిన వాళ్ళకు బరుకుదు లేకపాయ మల్లయ్య నువ్వు సతి మా పురుషులు ఆడేటి ఆటలు ఒంటిగా వాడుతున్నావు నువ్వు చిత్తుపట్టదే మెరక పొత్తుపట్టదే మెరక మల్లయ్య మల్లయ్య ఆటలు చూసి పక్క 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 పక్షులు నమ్మినప్పుడు కనుకనేమి దేవరాజు మల్లయ్యనమ్మో ఎర్రని గుడ్లకు ఎత్తిండు మల్లయ్యా ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం తెల్లని గుడ్లకు తెచ్చిండు రక్తము దేవరాజు మల్లయ్య ఒకవేళ వరకు ముసూలం పట్టిండు